హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో వాట్సాప్ చాట్స్ని ఎలా లాక్ చేయాలి అండ్ వాటిని ఎలా హైడ్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అని కనిపిస్తుంది. మీకు అప్డేట్ అని కనిపిస్తే అప్డేట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏ చాట్ని అయితే సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నారో ఆ చాట్ని ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను సిస్ అనే చాట్ని సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నా. సో దానిపైన అయితే క్లిక్ చేశాను. పైన నేమ్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చాట్ లాక్ అని కనిపిస్తుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ వాట్సాప్కి లాక్ ఉంటే అడుగుతుంది, లేదా మీ మొబైల్ స్క్రీన్ లాక్ అని అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ చాట్ లాక్లోకి అయితే వెళ్ళిపోయింది. బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా మీరు గ్రూప్స్కి కూడా చాట్ లాక్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఆ చాట్ అయితే కనిపించడం లేదు. వాటిని చూడాలంటే మీరు స్క్రీన్ని కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ లాక్డ్ చాట్స్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఆ చాట్స్ని చూసుకోవచ్చు. స్క్రీన్ లాక్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఆ చాట్ అయితే కనిపిస్తుంది. ఇలా మీరు చాట్ లాక్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కటి ఇక్కడనే కనిపిస్తాయి. ఆ చాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు సీక్రెట్గా చాట్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాక్డ్ చాట్స్ని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. చాట్ లాక్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ హైడ్ లాక్డ్ చాట్స్ అని కనిపిస్తుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకొని ఆ చాట్స్ని సీక్రెట్గా ఉంచుకోవచ్చు. బాటంలో క్రియేట్ సీక్రెట్ కోడ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక సీక్రెట్ కోడ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెటర్స్ని పెట్టుకోవచ్చు, లేదా మీరు ఇమోజీని కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఒక ఇమోజీని అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సీక్రెట్ కోడ్ని మళ్ళీ ఎంటర్ చేయండి. దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది హైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను, చూడండి. ఇక్కడెక్కడ మనకైతే కనిపించడం లేదు. కిందికి డ్రాగ్ చేసినా కూడా కనిపించడం లేదు. వీటిని మీరు చూడాలనుకుంటే సెర్చ్లో మీరు సెట్ చేసుకున్న సీక్రెట్ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే లాక్డ్ చాట్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు వాటిని చెక్ చేసుకోవచ్చు. దీన్ని హైడ్ నుంచి తీసేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. చాట్ లాక్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి డిజేబుల్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ చాట్ లాక్స్కి సీక్రెట్ కోడ్ మాత్రమే ఎనేబుల్ అయి ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనము హైడ్ నుంచి తీసేసాము కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు లాక్డ్ చాట్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సీక్రెట్ కోడ్ అయితే అడుగుతుంది, ఎంటర్ చేయండి. సీక్రెట్ కోడ్ కూడా మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. సేమ్ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సీక్రెట్ కోడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. బాటంలో టర్న్ ఆఫ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఈ చాట్స్ నుండి ఏమైనా మెసేజ్ వస్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏం మెసేజ్ వచ్చిందో కనిపించదు, కానీ జస్ట్ వాట్సాప్లో మెసేజెస్ వచ్చినట్టు చూపిస్తుంది అంతే. మీకు ఈ నోటిఫికేషన్ కూడా రావద్దనుకుంటే మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టైమింగ్ని అయితే సెట్ చేసుకోవాలి, ఎంత సమయం వరకు మ్యూట్ అవ్వాలో. నోటిఫికేషన్స్ని మ్యూట్ నుంచి తీసేయాలంటే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేయండి. ఏదైనా చాట్ని మీరు అన్లాక్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు. అన్లాక్ చేయాలనుకున్న చాట్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అన్లాక్ చాట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అన్లాక్ చేసిన తర్వాతకి ఆ చాట్ అయితే ఇక్కడ మనకు యాజ్ యూజువల్గా కనిపిస్తుంది.